ఇలా ఒక బౌల్లో నుండి నూనె వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇదేంటంటే కూర కారం అనమాట, బాగుంటుంది. ఆవాలు వేయకూడదండి, ఆవాలు వేయద్దు. బీరకాయలు సన్నగా పొడిగా ముక్కలు తరిగి ఇలా నూనెలో వేసి మగ్గ పెట్టుకున్నాను. ఇందులో సరిపడా ఉప్పు వేయాలన్నమాట. ముక్కలకు కూడా విడిగా సరిపడా ఉప్పు వేయాలి, మొత్తం ఒకేసారి ఉప్పు వేయటం లేదు నేను. ఇది మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి మెత్తగాను. కొంచెం కోర్స్గా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట, మరి మెత్తగా పిండిలాగా కాకుండాను. ఇది సరిపడా కూరలో వేసేయచ్చు, అంత కారం పట్టదు. ఎక్స్ట్రా చేసుకున్నాను అన్నమాట నేను. ఎంత సరిపడా అంత వేసేసాడు అనమాట. కాసేపు మూత పెట్టి ఉంచితే కనుక బాగా మగ్గిపోతుంది. 2 minutes కూర అండి, బీరకాయ కారం పెట్టి కూర ఈజీగా చేసేసుకోవచ్చు. బీరకాయలు ఇలా ముక్కల్లాగా కాకుండా కాయలాగా వంకాయ కారం పెట్టి కూర చేస్తాను చూడండి, అలా కూడా చేయొచ్చు. కానీ ఇలా ముక్కల్లాగా చేస్తే బాగుంటుందని ఇవాళ ఇలా చేశాను నేను. లాస్ట్ కావాలంటే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు అండి, పులుపు ఇష్టం వాళ్ళకి.